హాయ్ అండి, నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్. ఈరోజు వచ్చేసి మనలో చాలామంది పప్పు కుక్కర్లో వేసి పప్పు వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు కావచ్చు, సాంబార్ కావచ్చు, పప్పుతోటి రకరకాల వంటలు కావచ్చు, ఏవైనా కానీ కుక్కర్లో వేసి ఉడికించుకునేవన్నీ మనం చాలా ఫాస్ట్గా అలాగే క్విక్గా అయిపోతాయని మనం అందరం పప్పు కుక్కర్లు వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా కందిపప్పుని ఇలా కనుక ఒకసారి మీరు దవరలో పెట్టుకుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మన పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఖచ్చితంగా అండి మట్టి కుండలో ఉడకబెట్టుకునేవాళ్ళు పప్పుకి. కాకపోతే ఇప్పుడు మనం మట్టి కుండలు ఇప్పుడు మనలో చాలామంది యూస్ చేస్తున్నారు. అలా లేనప్పుడు ఇలా మనం చక్కగా ఏదైనా ఒక బౌల్లో ఉడికించుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. అలాగే పప్పు పలుకులు తగులుతూ బాగుంటుంది. మనం కుక్కర్లో అయితే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక పప్పుకు కదా ఏదో ఒకటి కాంబినేషన్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను క్యాబేజ్ పకోడీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.